అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. అయితే చాలామంది పెడుతున్నారండి నిలకడలేదు రాజేష్కి నిలకడలేదని. నాకు నిలకడ ఉందో లేదో మీకు తెలియదని నాతో పాటు ఉన్న వాళ్ళకి తెలుసు. నేను 2017లో మహాసేన్ అనేది పెట్టినప్పుడు ఇక్కడ కులం పేరుతో మతం పేరుతో అణిచివేతకు గురవుతున్న వాళ్ళ తరపున నిలబడ్డాను నేను. 2019లో జగన్ గారి కోసం పనిచేసేటప్పుడు ఆ వర్గాల తరపున రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన దగ్గర హామీ తీసుకుని ఆయన కోసం పనిచేసాం. 2020లో జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వచ్చేటప్పుడు ఏమంటే ఈ వర్గాలకు మీరు మేలు చేస్తానన్నారు, ఇక్కడ వైసీపీ నాయకులు కింద స్థాయి నాయకులు హింసిస్తున్నా మీరు పట్టించుకోవట్లేదు, ఇక్కడ మైనారిటీ వర్గానికి వ్యతిరేకంగా మీరు సిఐకి ఓటేశారు కాబట్టి మేము మిమ్మల్ని వదిలి బయటికి వెళ్ళిపోతున్నామని అదే స్టాండ్ మీద వైసీపీని వదిలి బయటకు వచ్చాను. తర్వాత పవన్ కళ్యాణ్ గారి కోసం పవన్ కళ్యాణ్ దామాషా ప్రకారం అన్ని కులాలకి మతాలకి సమాన అవకాశాలు కల్పించాలి అంటే అరే పవన్ కళ్యాణ్ గారు అందరికీ మంచి చేసేలాగా ఉన్నాడు అని ఈ వర్గాల తరపునే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే వీళ్ళకి న్యాయం జరుగుతుందేమో అని పవన్ కళ్యాణ్ తరపున మాట్లాడాను. తర్వాత ఆయన ఏదో వేరు కారణాలు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే చెప్పాను. చంద్రబాబు నాయుడు గారికి నేను మహానాడులో మాట్లాడిగాను, ఏమంటే ఎస్సీల మీద దాడులు చేసి ఎంతోమంది వైసీపీ నాయకులు తప్పించి తిరుగుతున్నారు, వాళ్ళకి ఏదైనా చట్టం చేయండి అంటే ఆయన ఏకంగా మేనిఫెస్టోలో పెట్టాడు, ఎస్సీల మీద దాడులు చేసి తప్పించి తిరిగే వాళ్ళని నేను చట్టపరంగా శిక్షిస్తానని. అప్పుడు కూడా ఈ వర్గాల తరపున ఆ స్టాండ్ మీద నిలబడ్డాను. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకిస్తున్నాను అంటే దానికి 400 సీట్లు నేను బీజేపీ వారికి గెలిపించకపోతే నా పేక్ కోసుకుంటాను, నేను చచ్చిపోతాను, ఖచ్చితంగా ఎలా పోయినా పర్వాలేదని ఆయన ఇప్పుడు బీజేపీ మాట్లాడిందంటే అర్థం చేసుకుంటాం. బీజేపీకి నచ్చిన వాళ్ళు ఓటేస్తారు, నచ్చిన వాళ్ళు ఓటేయరు. కానీ ఈయన ఇలా మాట్లాడటం ఏంటని అదే స్టాండ్ కోసం వెనక్కి వచ్చాను. నేను ఇప్పుడు మా వర్గాల తరపున, మా వర్గాలంటే బాధితులు, కులం పేరుతో మతం పేరుతో హింసింపబడుతున్న వాళ్ళు, ఆ వర్గాల స్టాండ్తోనే వచ్చాను. ఈ రోజుకి అదే వర్గాల స్టాండ్ మీద ఉన్నాను. మీరు ఆలోచించండి, పవన్ కళ్యాణ్ గారు 2009లో అనుకుంటా ప్రజారాజ్యంలో ఉన్నారు. ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పంచలోడదీసి తరుముతానన్నాడు ఆయన. ఏం చేయాలి కాంగ్రెస్ దేశాన్ని దోపిడీ చేసిన కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి? పంచులు ఊడిపోయాలా? కానీ అదే ప్రజారాజ్యం పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎందుకు విలీనమైందో మీ ఎవరి దగ్గరన్నా రీజన్ ఉందా? కారణం చెప్పగలరా? 2014లో అయినా జనసేన పార్టీ అంటూ ముందుకొచ్చి నాకు ఏ టికెట్ వద్దు, ఏ సీటు వద్దు అని చెప్పి టీడీపీ బీజేపీ కోసం 4-5 మీటింగులు పెట్టారు. ఎందుకు పెట్టారో మీ దగ్గర క్లారిటీ ఉందా? మళ్ళీ అదే వ్యక్తి 2019కి వచ్చేటప్పటికి నేను సింగిల్గా పోటీ చేస్తానని బీఎస్పీ, కమ్యూనిస్టులు, జనసేన పార్టీ అంటే బీఎస్పీ సిద్ధాంతం వేరు, కమ్యూనిస్టు సిద్ధాంతం వేరు, జనసేన పార్టీ వాళ్లతో పొత్తు పెట్టుకుని ఎలక్షన్కి వెళ్ళారు. అంటే ఈయన గురించో లేకపోతే ఈయన నిలకడలేదనో మొత్తానికి ఆంధ్ర ప్రజలు తిరస్కరించారు, అది వేరే విషయం. ఇప్పుడు కమ్యూనిస్టు భావజాలం బీఎస్పీ భావజాలంతో ముందుకెళ్ళిన అదే పవన్ కళ్యాణ్ గారు 2019 ఎలక్షన్ అయిన వెంటనే వీళ్ళకి వ్యతిరేక భావజాలమైన బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? సరే ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ మీద చాలా విమర్శలు చేసిన అదే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? ఈ రోజున 400 సీట్ల కోసం మేము ఏదో చేస్తాం బీజేపీకి సపోర్ట్ అని చేసుకోండి, తప్పలేదు. కానీ బీజేపీ రాష్ట్రానికి ఏం చేసిందని ప్రశ్నించకుండా కనీసం ఆ ప్రత్యేక హోదానో లేకపోతే ఒక పోలవరమనో ఏ హామీ లేకుండా వారు ఎందుకు ఇంత ఇలాగా మాట్లాడుతున్నారు? నిలకడలేని తనం అంటే ఇది సిద్ధాంతానికి విరుద్ధంగా. మీరు తెలుసో లేదో పార్లమెంట్లో లెఫ్టిస్ట్ రైటిస్ట్ అంటారు. అంటే లెఫ్ట్లో అంటే మన కమ్యూనిస్టులు, అది సిద్ధాంతం కంప్లీట్ వేరు. కుడి చేతికి ఎడం చేతికి ఉన్నంత తేడా కమ్యూనిస్టులకి బీజేపీకి. పవన్ కళ్యాణ్ గారు చాలా సింపుల్గా ఇటు కమ్యూనిస్టుల దగ్గరికి ఒక జంపు, మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ బీజేపీకి ఒక జంప్ ఇచ్చారు. అంటే కంప్లీట్ వైరుధ్యం. నిలకడలేదని రాజేష్ మహాసేన్ అనకండి. ఇంకోటి పార్టీ మారిపోయాడు, ఏదో అమ్ముడిపోయేలా మాట్లాడుతున్నాడు అంటున్నారు. తప్పండి, అలా మాట్లాడద్దు. ఎందుకంటే పార్టీలు మారటం అనే విషయాన్ని మనం పారామీటర్ తీసుకుంటే ప్రజారాజ్యంతో మొదలైతే జనసేన పార్టీ, సిపిఐ సిపిఎం, బిఎస్పి, తెలుగుదేశం, బీజేపీ ఇలా ఇన్ని పార్టీలతో జతకట్టిన ఏకైక నాయకుడు మన భారతదేశంలోనే పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఆరు ఎందుకు అలా చేశారని మేము ఏ రోజు అనలేదు, లేదా ఆ పార్టీలకు అమ్ముడుపోయాడు అయినా నేను ఎప్పుడు ఆ మాట అనలే. కానీ ఆయన చేస్తే న్యాయం, మేము సిద్ధాంతానికి కట్టుబడి ఉండి అరే మాకు అన్యాయం జరుగుతుంది, ఈయనేంటి కులం మతం పేరుతో ఇలా ఇది చేస్తున్నారు, అది తప్పండి అది. ఎందుకంటే ఇక్కడ క్రిస్టియన్స్ అన్నా, ముస్లిమ్స్ అన్నా, ఎస్సీలు అన్నా వాళ్ళు ఎవరికి అన్యాయం చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు ఏమి దేశాన్ని దోచుకున్న వాళ్ళు కాదు. వాళ్ళకి ఎందుకండి వ్యతిరేకంగా వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు? మీరు అలా వెళ్తున్నారు కాబట్టి ఆ వర్గాల ఆశీస్సులతో ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం. ఆ వర్గాలంటే మామూలు విషయం కాదండి, 1.5 కోటి ఓట్లు. వారిని మీరు వదులుకోవడంతో పాటు మిమ్మల్ని నమ్మిన చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకు కూడా మీరు ద్రోహం చేస్తున్నారండి అని
నేను ఈ వాదన ముందుకు తీసుకొచ్చానండి. నిలకడ లేకపోవడం నాకు కాదు, పార్టీలు మారటం. నేను ఏ పార్టీలు మారలేదండి. నన్ను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కండువేశారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇష్యూ అయినప్పుడు ఫోన్ చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి నేను ఇష్టంగా జాయిన్ అయ్యాను. అంటే వైసీపీలో జాయిన్ అయ్యాం ఫస్ట్, తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చాం. అంతే తప్ప ఇన్ని పార్టీలు మేమైతే మారలేదండి. పైగా ఇది మారడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పగలరా ఇన్ని పార్టీలు ఎందుకు, పీఆర్పీ ఎందుకు కాంగ్రెస్లో విలీనమైంది, తర్వాత ఆయన జనసేన ఎందుకు పెట్టారు, తర్వాత జనసేన పెట్టిన తర్వాత కమ్యూనిస్ట్తో బీఎస్పీతో వీంతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, తర్వాత దానికి వ్యతిరేకమైన బీజేపీతో ఎందుకు వెళ్ళారు, తర్వాత తెలుగుదేశం పార్టీ ఎందుకు, దీనికి ఏమైనా కారణాలు చెప్పగలరా అండి? అంటే సామాన్యుడికి ఒక రూలు, ఒకవేళ ఒక సెలబ్రిటీకి ఒక రూలా? అది తప్పండి. ఇంకోటి ఎవడో కానీ అంటాడు దళిత కార్డు ఉపయోగించుకుని పార్టీలు మారిందండి. దళిత కార్డు మేము ఎక్కడో ఉపయోగించలేదండి. కానీ మా బాధ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వాడుతున్నారు. చాలామంది దళితులకు అన్యాయం జరిగింది, ఒక సుబ్రహ్మణ్యాన్ని చంపారు, ఒక డాక్టర్ సుధాకర్ని చంపారు, ఇంకే చెప్తున్నారు దళిత. ఆయన వాడుకున్నాడు దళిత కార్డు. ఎందుకంటే ఆ చనిపోయిన ప్రతి ఒక్కరి తరపున పోరాడుకున్నది మేము. ఆ చనిపోయిన ఏ ఒక్కరి దగ్గరికైనా కనీసం పరామర్శించడానికి వెళ్ళారా పవన్ కళ్యాణ్ గారు? ఏ ఒక్కరి దగ్గరికైనా? ఆ కుర్రోడిని చంపేశారు, వాళ్ళ అక్క గురించి అన్నారు, బీసీ కుర్రోడిని కాల్చి సజీవ దానం చేశారు. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ గారు వాడుతున్నారు ఆ మాట. ఆయన దగ్గరికి వెళ్ళి ఏమన్నా సాయం చేశారా? ఆయన కనీసం వెళ్ళి ఓదార్పు, అంటే ఆ ఓదార్చడానికన్నా వెళ్ళారా? అంటే అబ్దుల్ సలాం గారి కోసం మాట్లాడుతున్నారు. ముస్లింల కోసం ఏ రోజన్నా ఈయన వెళ్ళి అబ్దుల్ సలాం గారి కుటుంబాన్ని ఏమన్నా పరామర్శించారా? ఒకవేళ అలా చేస్తే చెప్పండి, గొప్ప విషయమే, ఒప్పుకుంటాను నేను. కానీ ఇవేమీ చేయకుండా ఈ రోజున వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోయింది అన్నట్టు ఈయన మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ తెలుగుదేశం పార్టీ మాట్లాడడానికి హక్కు ఉంది. డాక్టర్ సుధాకర్ గారి విషయం దగ్గర నుంచి అబ్దుల్ సలాం విషయం, అమర్నాథ్ విషయంలో కానీ, రమ్య చావులు, ఇలాగ ప్రతి బాధితుడికి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఒకవేళ తెలుగుదేశం పార్టీ మాట్లాడింది క్లెయిమ్ చేసుకుందంటే అర్థం ఉంది. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే సంబంధం? ఏ ఒక్కరి కష్టంలో ఏ రోజు లేరు కదా మీరు. ఇది కరెక్ట్ కాదండి. ఇలా మాట్లాడడం, అలా చులకన చేసి మాట్లాడడం, బూతులు మాట్లాడడం, మేము ఏమన్నా అంటే అగో జనసేన వాళ్ళు తిట్టాడు, లేదా ఇంకోటి తిట్టాడు అని మళ్ళీ అలా ప్రచారం చేయటం. మేమైతే ఇంకెవరిని తిట్టదలుచుకోలేదు. సిద్ధాంతపరంగా మాకు హక్కు ఇచ్చింది రాజ్యాంగం. మేము మాట్లాడి అన్నీ వాస్తవాలే మాట్లాడాను. నేను ఉన్నట్టు చెప్తున్నాను. ఈ రోజుకి నేను వెళ్ళి వేరే పార్టీ కండు వేసుకోలేదండి. నేను ఈ రోజుకి ఏ రోజుకి చంద్రబాబు నాయుడు గారికి అనుకూలమైన వ్యక్తినే. అయితే నేను ఒకటే అంటాను, నేను కోరేది ఒకవేళ నేను మాట్లాడేది తప్పు అయితే వారు నా మీద ఏ చర్యలు తీసుకుని నేనేం కాదన్ను. కొడితే పడి ఉండను నేను మాత్రం. ఒకవేళ వాళ్ళకి బలం ఉండొచ్చు జనసేన వారికి, వారి దగ్గర ఏదో ఓటింగ్ ఉందని మా పార్టీని కూడా డిఫెన్స్లో పడేయచ్చు. కానీ పార్టీ ఊరుకోవచ్చు, మేము ఎలా ఊరుకుంటాం? ఊరుకునే నేచర్ కాదు కదా మాది. ఇది అర్థం చేసుకుని దయచేసి పెట్టండి కామెంట్లు. ఎందుకంటే మీరు కామెంట్లు పెడతారు, తర్వాత మా మహాసేనలు కామెంట్లు పెడతారు. ఇలా కాకుండా ఇంకెంత 4 రోజులు 5 రోజులే కదా ఉంది. ఆ రాయి శనివాడికి ఏమీ లేదు, రాయి శనివాడు ఏం చేయలేడు, ఏం పీకలేడు అని ఏదో పవన్ కళ్యాణ్ గారు నన్ను దవడ మీద కొట్టేస్తున్నట్టు, ఆయన కాళ్ళ మీద దులుపుకుని వీడియోలు పెట్టుకోండి. అలాగా పెట్టుకుని మీరు చేయాల్సింది మీరు చేయండి.